పవన్ అసలు స్కూల్కి వెళ్ళారా? ఎక్కడ వరకు చదువుకున్నారు? 4 చదివాండి నేను. 4 నుంచి 9 సంవత్సరాలు అయింది నాకు. ఇప్పుడు ఓకే. మా నాన్నకి యాక్సిడెంట్ అయింది 9 సంవత్సరాలప్పుడు. ఓకే. టాప్ పనికి మా ఇంట్లో బాధలు చూడలేక టాప్ పనికి వెళ్దామని వెళ్ళాను సార్. వెళ్తే నేను చిన్న పోరగానే 30 రూపాయలు ఇచ్చారు సార్ నాకు. ఓకే. మా అమ్మకు బాగాలేదు, మా నాన్నకు బాగలేదు, ఇంట్లో పొదిచ్చేవాళ్ళు ఎవరు లేదు సార్. 30 రూపాయలకి అంతే చిన్నగా చేసుకుంటూ వచ్చే సార్. చేసుకుంటూ 400కి వచ్చేసారు. ఇప్పటికి 400 ఇస్తున్నారు సార్. ఎన్నేళ్ళ నుంచి పని చేస్తున్నావు అయితే? ఒక 10 ఏళ్ళు లేదు సార్. 10 ఏళ్ళు మొదలు. 10 ఏళ్ళు లేదు సార్. ఇప్పుడు ఎంత ఉండొచ్చు మీ వయసు? 19 సార్. 19. అంటే ఇప్పటికీ ఈ 8 ఏళ్ళు 9 ఏళ్ళుగా ఇప్పుడు నాన్నగారు ఎక్కువ బరువులు మోయలేరు, సో ఆయన పని చేయలేరు. అండ్ అలాగే అమ్మ కూడా ఇంటి దగ్గర ఉండాలి వీళ్ళని చూసుకోవడానికి. సో ఒకళ్ళు ఉండాలి. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితి ఏంటమ్మా? ఇంట్లో పరిస్థితి ఏంటి ఇప్పుడు ప్రస్తుతం? నేను చేస్తాను సార్. ఇంట్లో జరిగేది 2 రోజులు చేస్తే 2 రోజులు ఉండదు సార్. నాకు కూడా పని 2 రోజులు పస్తులు ఉంటాయి సార్ మా పరిస్థితి. అమ్మా పాపకు 5 ఏళ్ళు వయసా యాక్సిడెంట్ జరిగినప్పుడు? 6 సంవత్సరాలు ఉంటాయి సార్. అది జరిగినప్పుడు యాక్సిడెంట్ ఏం జరిగిందమ్మా అసలు? నేను ఈయన పొలం పనికని మేము పొలానికి వెళ్తాం సార్. పొలం వెళ్ళొచ్చి లోపల అప్పుడు చిన్నపిల్లలు వేడి నీళ్ళు పెట్టుకొని పోసుకోవడానికి పొయ్యి వెలిగించుకోవడానికి పోయిందండి ఈ అమ్మాయి. మేము వచ్చి తలకి అగ్గుపులకు గీసి అంటించుకొని తగలబడి ఉంది. ఇంటి పక్కల వాళ్ళు చూసిన వాళ్ళు హాస్పిటల్కి తీసుకుపోయి జాయిన్ చేశారు సార్. మేము హాస్పిటల్కి పోయే తలకి మొత్తం కాలు కండం మొత్తం అంత ఊడికి ఇంకొకటి మిగిలింది. అయితే డాక్టర్ అన్నాడు, ఈ అమ్మాయి బతకటం వేస్ట్, మీరు చూపియాకండి, సర్దివన్న అన్న మనం పక్కకు పడేసినట్టు పడేట తప్పనిచ్చి ఈ అమ్మాయి మీద ఆశలు పెట్టుకోవద్దండి. డబ్బు పెట్టినా కానీ ఈ అమ్మాయి బతకదు, బాగు చేయలేము, అసలు వద్దు, ఆశ వదులుకోండి అన్నాడు సార్. అని నేను ఇంటికి తీసుకొని మామూలుగా ఆరెంజ్ డాక్టరు తెలిసిన మాకు డాక్టర్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన రోజు ఇంజక్షన్లు ఇంత వైద్యం చేసిపోయేవాడు. అయితే కాలు వచ్చిద్ది అన్నాడు సార్. 1 లక్ష రూపాయల దాకా ఇండ్లు తాకట్టు పెట్టాను సార్. నేను తాకట్టు పెట్టిన కాలు వచ్చిద్ది అని అన్నాడే కానీ ఈ అమ్మాయికి కండ ఇది పుండు మానే కొద్ది కండ అతుక్కుపోయినది. ఆ డాక్టర్ చూడలేదు, మేము చూసుకోలేదు సార్. ఈ అమ్మాయి పుండు మాని కొద్ది ఇలాగే స్టక్ అయిపోయింది సార్ కాలు మొత్తం. అదేంది సార్ మళ్ళీ అమ్మాయికి అలాగా స్టక్ అయిపోయిందంటే నేనేం చేసేదమ్మా? అమ్మాయికి కాలు వచ్చిద్దని అనుకున్నాను, ఈ అమ్మాయికి ఇటు అతుక్కోపోద్దని నేను అనుకోలేదు. ఈ అమ్మాయికి ఆపరేషన్ చేయాలని అన్నాడు సార్. ఆ అమ్మాయి బాధ చూడలేక నాకైతే అందరు చదువుకుంటుంటా ఉంటే నా పానం చచ్చిపోతుంది సార్. ఆ పిల్లని సో మీతో ఇంకొన్ని కబుర్లు చెప్పాలి, చాలా విషయాలు తెలియజేయాలి, తెలుసుకోవాలి. సో ఈ లోపల మా మిగతా సెలబ్రిటీస్తో పాటు మీరు కూడా అక్కడ కూర్చోవలసిందిగా కోరుకుంటాం. ఈ 200th ఎపిసోడ్ స్పెషల్ లక్ష్మీదేవి తలుపు తట్టిది కార్యక్రమంలో మరికొంతమంది ఫ్యామిలీస్ ఉన్నారు. వాళ్ళ ఆనందాలను మనతో షేర్ చేసుకోవడానికి. సో నెక్స్ట్ ఎవరు రాబోతున్నారో ఒకసారి చూద్దాం. పదమూడేళ్ల వయసులో ధనలక్ష్మికి జరిగిన బాల్య వివాహం ఆమెను చిన్న వయసులోనే ఒక బిడ్డకు తల్లిని చేసింది. చిన్న వయసులో ప్రసవించడం వల్ల బిడ్డ పుట్టిన మొదటి నెల బాలింతగా ఉన్న సమయంలో ధనలక్ష్మికి హఠాత్తుగా ఎడమకాలు చేయి పడిపోవడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. పౌష్టికాహార లోపం వల్ల ఆమె అనారోగ్యానికి గురైంది అని చెప్పిన డాక్టర్లు ధనలక్ష్మి మరోసారి గర్భం దాల్చి ప్రసవించడం ఆమె ప్రాణానికే ప్రమాదం అంటూ హెచ్చరించడంతో 4 సార్లు అబార్షన్లు చేయించుకుంది. భర్త మధుబాబు తాగుడుకు బానిసై తనకు వారసుడు కావాలి అంటూ ఆమెను చిత్రవధకు గురి చేసేసరికి అతనికి విడాకులిచ్చేసి దిక్కుతోచని స్థితిలో బ్రతుకుతున్న ధనలక్ష్మి కిరాణా షాప్ పెట్టుకుని ఉపాధి ఏర్పాటు చేసుకోవడం కోసం లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమాన్ని సంప్రదించింది. సమయాలు చిరిగిపోని ముగ్గి వేయునా
తెలుగు వారందరికీ నా వందనాలు. నాకు కాలు చెయ్యి అసలు పని చేయదు. కాలు కొద్దిగా నడుస్తాను కానీ చెయ్యి అసలు నా పని నేను చేసుకోలేను. చాలా సార్లు చచ్చిపోవడానికి కూడా నేను ఎంతో ఎవరో ఎవరో నేనెవరు, నువ్వే లేని నేనెవరు, నన్నే నేడు గుర్తిస్తా. నేను చచ్చిపోతే నా బిడ్డకు కూడా నేను కరువు అయిపోతానని నా బిడ్డ కోసం నేను బ్రతుకుతున్నాను. నేను ఇది కలయా కలయా మరి నిజమా నిజమా? గ్లాసు కూడా పట్టుకోలేను, మంచినీళ్ళ గ్లాసు కూడా. చాలా శారీరకంగా మానసికంగా చాలా కృంగిపోతున్నాను నేను. ఇది నీడే అయితే నిసిలో కలిసిపోతుంది. నాకు వైద్యం చేయించుకునే శక్తి కూడా లేక నేను చాలా చాలా బాధపడుతున్నాను. నేను ఈ జీ తెలుగుని సహాయం కోసం ఆశ్రయించి వచ్చాను. కిరాణా షాప్ పెట్టుకోవాలి అనుకున్న ఆమె కల నెరవేరడంతో ఆమెకు అంతా శుభమే జరిగింది. బ్రతకడానికే కష్టమైనటువంటి ఆ పరిస్థితిలో మరి ఈ జీవితమే వృధా అనుకున్నటువంటి ఆ సమయంలో జీ తెలుగువారు మరి ఆమెను దగ్గర తీసి ఆమెకి ఆర్థిక సహాయం చేసి మరి ఆమె సొంత కాళ్ళ నిలబడడానికి కొరకు వాళ్ళు ప్రయత్నం చేసినటువంటి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పట్టణ ప్రజలతో సహా మేమందరం కూడా మా ఆర్గనైజేషన్ తరపు నుంచి వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నాం. జీ తెలుగు ఛానల్ వాళ్ళు ఈ కార్యాలు చేస్తున్నారంటే మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ అమ్మాయి ధనలక్ష్మి కాదు, ఇంకా చాలామందికి చాలా రకాలుగా చేస్తున్నారు. మేము రోజు చూస్తున్నాం టీవీలో. చాలా గొప్పగా అద్భుతంగా చేస్తున్నారు. వాళ్ళకి మరీ మరీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అమ్మాయికి బాగా సాయం చేసినందుకు జీ తెలుగు వాళ్ళకి చాలా ధన్యవాదాలు. అండ్ వీళ్ళతో పాటు మరో ఫ్యామిలీ కూడా ఉన్నారు. వాళ్ళ గురించి కూడా తెలుసుకుందాం. భిక్షపమ్మను అల్లారు ముద్దుగా పెంచిన ఆమె తల్లిదండ్రులు లింగస్వామికిచ్చి పెళ్లి జరిపించి అతన్ని ఇల్లరికం పెట్టుకున్నారు. 2 పిల్లలు పుట్టిన తరువాత భర్త ఆచూకీ తెలియకుండా వెళ్లిపోవడం, అనుకోని స్థితిలో కొడుకు ఆరోగ్యం క్షీణించడం భిక్షపమ్మను కలిచివేసింది. ప్రదీప్ కి పెళ్ళాం అప్పుడు చేసుకుంటున్నాడు. తర్వాత ఉంటది చూడు దేత్తడి పోచముగుడి అనుకున్నాను. పెళ్లి చేసుకునే లోపల కష్టం అంతా పడుతున్నాను, దాని తర్వాత ఆవిడ నన్ను కష్టపెడుతుంది కదా. ఇలా అంటే ఒక ఆపోయే ఆవిడ వస్తుందా? హలో 2 సుళ్ళు ఇక్కడ. నా పరిస్థితి మాత్రం ఇప్పుడు నంబర్ 1 అండి, డౌట్ లేదు. బస్సులు రోడ్డు మీద వెళ్తాయి, నా మొహం మీద వెళ్ళవు. అటేటైనా చూడండి. ఈ షో కూర్చుని అక్కడ చూస్తుంటే మనుషులుగా మనందరికీ ఉన్న ఒక బాధ్యతని గుర్తు చేసింది. ఇలాంటి షో మనందరికీ ఒక ఇన్స్పిరేషన్గా నిలిచింది. ఇంతకీ అల్లుడి సంగతి ఏంటి? ఏమైనా డౌట్లు ఉంటే నాకు ఒక్కసారి ఒక మెసేజ్ అదే ముందు చెప్తున్నాను, నా పెద్ద కొడుకున్నాడు, వచ్చాడంటే నీ తాట తీస్తాడు. ఎర్ర చొక్కానే నీ కోసం వేసాను సర్రమంటూ ఫారిన్ సెంటే